ఈ మధ్య స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో విపరీతమైన కరెక్షన్స్ రావడం, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ మైనస్ లోకి వెళ్ళడం మీరు గమనించే ఉంటారు. డైరెక్ట్ గా స్టాక్స్ లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారు కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ లో, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో కరెక్షన్స్ రావడం గమనించే ఉంటారు. మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. మీ వీడియోస్ చూసి మేము స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడేమో మా పోర్ట్ఫోలియో వాల్యూ పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని. మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇటువంటివి అస్సలు పట్టించుకోకూడదు, ఎందుకంటే మార్కెట్ లో ఇలాంటివి జరగడం సహజం. పాజిటివ్ గా కనుక చూస్తే మంచి స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ కొనడానికి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పొచ్చు. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారు ఇంకా కొన్ని యూనిట్స్ తక్కువ రేట్ లో కొనడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పొచ్చు. అలాగే రాబోయే కొన్ని సంవత్సరాల్లో BSE, NSE లో స్టాక్స్ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు సెన్సెక్స్ లో 30, నిఫ్టీలో 50 స్టాక్స్ ఉన్నాయి కదా, అవి త్వరలోనే పెరిగే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు జరగబోయేది ఏంటంటే మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న మిడ్ క్యాప్ స్టాక్స్ కు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి భవిష్యత్తులో లార్జ్ క్యాప్స్ కాబోతున్న, భవిష్యత్తులో మార్కెట్ లీడర్ కాబోతున్న మిడ్ క్యాప్ స్టాక్స్ ను ఎలా కనిపెట్టాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి అవకాశాన్ని ఒక NFO రూపంలో తీసుకొచ్చింది HDFC లైఫ్ ఇన్సూరెన్స్. NFO అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఆ NFO పేరు HDFC లైఫ్ NFO మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. పేరులోనే ఉన్నట్టుగా ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ అన్ని నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ లో లిస్టెడ్ అయినవి మాత్రమే తీసుకుంటారు. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ చేస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మాత్రమే కాక ఇందులో యూలిప్ అనే కాన్సెప్ట్ కూడా మిళితమై ఉంటుంది. ఈ ఫండ్ యొక్క సబ్స్క్రిప్షన్ మార్చి 31 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు NFO యూనిట్స్ ను వెంటనే కొనుక్కోవచ్చు. ఇది ఇనిషియల్ ఆఫర్ కాబట్టి NAV 10 రూపాయల్లోనే దొరుకుతుంది. పాలసీ బజార్ అనేది HDFC లైఫ్ యొక్క అఫీషియల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తూ ఉంది. HDFC లైఫ్ NFO అనేది ఎటువంటి ఫండ్ మేనేజర్ లేకుండా టాప్ 50 మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాక్స్ మాత్రమే కాదు, ఒకవేళ కొన్ని స్టాక్స్ లో రిటర్న్స్ రాకపోతే వాటిని ఫండ్ లోంచి తీసేస్తారు కూడా. ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు అనే వారెన్ బఫెట్ సూత్రాన్ని పాటిస్తూ ఇందులో ఉన్న మిడ్ క్యాప్ కంపెనీస్ అన్ని రకరకాల సెక్టార్స్ లో ఎక్స్పోజర్ ఉండడంతో పాటు మంచి డైవర్సిఫికేషన్ కలిగి ఉన్నాయి. అందువల్ల వీటికి భవిష్యత్తులో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉండడం వల్ల లార్జ్ క్యాప్స్ గా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో ఇండెక్స్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోతో మ్యాచ్ అవుతున్నదన వీటి ద్వారా వచ్చే రిటర్న్స్ అన్ని బెంచ్ మార్క్ ఇండెక్స్ యొక్క రిటర్న్స్ తో సరితూగే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఈ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ కు సమానంగా ఉంటుంది. ఫండ్ మేనేజర్స్ ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేస్తారో అన్న టెన్షన్ అవసరం లేకుండా ఈ ఫండ్ లో ఉన్న స్టాక్స్ అన్ని కంప్యూటర్ అల్గారిథం సహాయంతో సెలెక్ట్ చేయబడతాయి. ఇక రిటర్న్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ యొక్క రిటర్న్స్ గత 5 సంవత్సరాలుగా 31.2% గా ఉంది. గత 10 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే అది 27.4% గా ఉంది. ఇదే ఇండెక్స్ ను HDFC NFO కూడా ఫాలో అవుతుంది కాబట్టి ఇందులో కూడా ఇవే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చిన్న కంపారిజన్ చూస్తే 2014లో మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఫండ్ లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు అంటే 10 సంవత్సరాల తర్వాత దాని విలువ 11x అంటే ₹11 లక్షలు అయ్యేది. చాలా మందికి తెలుసో లేదో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, HDFC లైఫ్ అనేది HDFC బ్యాంక్ లిమిటెడ్ ప్రమోట్ చేసిన సంస్థ. HDFC లైఫ్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ కనుక చూస్తే 31 డిసెంబర్ 2023 నాడు HDFC లైఫ్ యొక్క AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 2.79 లక్షలుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కంపెనీపై కస్టమర్ల యొక్క నమ్మకం ఎంత ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా HDFC లైఫ్ NFO లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ రావడంతో పాటు మీరు కట్టే మంత్లీ ప్రీమియం కు 120 రెట్ల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా లభిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియమ్స్ పై సెక్షన్ 80C బెనిఫిట్ ఎలాగో ఉంటుంది. దాంతో పాటు మీరు కట్టే యాన్యువల్ ప్రీమియమ్స్ 2.5 లక్షల లోపు ఉన్నట్లయితే సెక్షన్ 10(10D) ప్రకారం మెచ్యూరిటీ అమౌంట్ పై ఎటువంటి ట్యాక్స్ పడదు. అలాగే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన ఇతర ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి. అవి కూడా ఒకసారి చూస్తే HDFC లైఫ్ డిస్కవరీ ఫండ్ అనే ఫండ్ మీరు తీసుకుంటే గత 5 సంవత్సరాలుగా 25.4% CAGR రిటర్న్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో లాంచ్ అయినటువంటి HDFC లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 29.7% రిటర్న్స్ తో దూసుకుపోతూ ఉంది. ఈ NFO లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలంటే తక్కువలో తక్కువ నెలకు ₹2,000 కడితే సరిపోతుంది. ఇందులో వేవర్ ఆఫ్ ప్రీమియం అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అంటే పాలసీ హోల్డర్ కనుక చనిపోతే
అతడు ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని కూడా కంపెనీయే కడుతుంది. చివరిలో నామినీకి మెచ్యూరిటీ ఫండ్ యొక్క వాల్యూ మొత్తం చెల్లిస్తారు. ఈ సౌకర్యం వల్ల ఏదో ఒక ఫైనాన్షియల్ గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్న వారికి వారి యొక్క ఫైనాన్షియల్ గోల్స్ అంటే ఇల్లు, పెళ్లి, చదువు లాంటివి ఆ పాలసీ హోల్డర్ బతికున్నా మరణించినా కూడా అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి. ఎన్ఆర్ఐ కస్టమర్లు కూడా ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఇండియా యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. మీ రిఫరెన్స్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఒక ఎన్ఆర్ఐ నెలకు 18,000 రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అతడు దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పాలసీ బజార్ లింక్ క్లిక్ చేసి జస్ట్ 2,000 రూపాయలతోనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయవచ్చు. ఈ ఫండ్ యొక్క సబ్స్క్రిప్షన్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది కాబట్టి వెంటనే మీ ఇన్వెస్ట్మెంట్ ను మొదలు పెట్టండి.